క్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినం వాక్యంలో భాగంగా 2 కొరింథీ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం గమనించుదాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. పౌలు భక్తుడు ఇక్కడ యుద్ధముల గురించి మాట్లాడుతున్నాడు. యుద్ధం ఏమి యుద్ధం? మరి ఆలోచిస్తే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మా యుద్ధోపకరణములు ఎలాంటివి కావంట? శరీర సంబంధమైనవి కావు. మనకి ఎప్పుడైనా కానీ బైబిల్లో శరీరం, శరీర సంబంధం ఇలాంటి పదాలు కనిపించినాయనుకోండి, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇంకా శరీరం కాకుండా మరి 2 భాగాలు మనిషిలో ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే ఆత్మ, మనస్సు. మరి కొన్ని చోట్లయితే ఆత్మ, ప్రాణము అని బైబిల్లో కనిపిస్తుంది. ఆత్మయు జీవముడు అని మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం గమనిస్తే ప్రాణము, జీవము, మనస్సు, మరి ఇలాంటి పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు మనకి బైబిల్లో కనిపిస్తాయి. మనిషిలో ఏ కార్యం జరిగినా కూడా ఈ మూడిట్లోనే జరగాలి. ఏంటి ఆ 3 అంటే, శరీరంలో అయినా జరగాలి, లేదా మనస్సులో అయినా జరగాలి, లేదా ఆత్మలో అయినా జరగాలి. మరి గతంలో మనం తెలుసుకున్నాం ఏంటంటే, ఆత్మకును మనస్సు సంధానం చేయబడి ఉంటుంది, అలాగే శరీరమునకు మనస్సు సంధానం చేయబడి ఉంటుంది. మనస్సు అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఇటు శరీరం వైపైనా పని చేయొచ్చు, లేదా ఆత్మ వైపైనా పని చేయొచ్చు. అందుకే బైబిల్లో రాయబడింది ఏంటంటే, ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును మరి విరోధముగా పని చేయించున్నవి అని చెప్తాడు బైబిల్ గ్రంథం. శరీరము, ఆత్మ అనేటివి ఈ 2 ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. కానీ మరి మన మనస్సుని మనం దేనికి అప్పగించాలి అనేది మన చేతిలోనే ఉంటుంది. ఒకవేళ మనము మన మనస్సుని శరీరంలోకి అప్పగించాలి అంటే, శరీర కార్యములే మనస్సు జరిగిస్తా వస్తుంది. లేదు, మన మనస్సుని ఆత్మకు అప్పగించాలి అంటే ఆత్మ ఫలాన్ని మరి మనస్సు జరిగిస్తా వస్తుంది. అందుకే గతంలో ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము, మరి శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఒకవేళ చూడనట్లయితే మరి డిస్క్రిప్షన్లో లింక్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇచ్చింటాను.
దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నాడు. ఏంటి అంటే శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నది ఏంటి అంటే యుద్ధం గురించి. యుద్ధం అసలు మరి ఎప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది? ఒకసారి మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి లేదా ఒక గ్రామం లేదా ఒక రాజ్యం యుద్ధం చేయాలి అనుకొని ఉండేది. ఏదో నా పని చేసుకుందాంలే అనుకొని ఉంటుంది. కానీ శత్రు దేశాలు, శత్రు రాజ్యాలు ఎప్పుడైతే తమ మీదికి దాడి చేయడానికి సిద్ధపడినాయో అప్పుడు మౌనంగా కూర్చుంటే సరిపోదు. ఏం చేయాల్సి వస్తుంది? యుద్ధం చేసి అందులో మరి విజయం సాధించాల్సి ఉంటుంది. యుద్ధం చేసి గెలవాల్సి ఉంటుంది. మరి ఒకసారి ఒక చిన్న ఆర్టికల్లో నేను చదివాను. ఏంటది అంటే అడవిలో 2 రకాలైన ప్రాణులు ఉంటాయంటే, ఒకటి క్రూరమైన జంతువులు, 2 మరి క్రూరం కాని జంతువులు. ఉదాహరణకు సింహం క్రూర జంతువు, జింక అది కేవలం తన ఆహారం తింటూ తనను తాను సంరక్షించుకుంటూ ఉంటుంది. కానీ ఈ 2 రకాలైన జంతువులు మరి ఏం చేస్తాయంట? పరిగెత్తుతాయి ఉంటాయి. ఎందుకోసం పరిగెత్తుతాయి? సింహమేమో తనకు ఆహారం కావాలి అని చెప్పి పరిగెత్తుతుంది. పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. దేంతో? జింకతో. మరి ఆ యుద్ధంలో ఓడిపోతే ఏమవుతుంది అంటే తనకు ఆ రోజు ఆహారం లేదు. ఆ యుద్ధంలో గెలిస్తే ఆ రోజు తనకు ఆహారం దొరికినట్టు. మరి జింక కూడా పరిగెత్తుతుంది. ఎందుకోసం పరిగెత్తుతుంది? యుద్ధంలో గెలవాలి అని. యుద్ధంలో గెలిస్తే ఏమవుతుంది? ఆ రోజు తన యొక్క శత్రువు బారి నుంచి తను బయటపడింది. మరి ఒకవేళ యుద్ధంలో ఓడిపోయింది అనుకోండి, ఆ రోజు తన యొక్క జీవితం ముగిసిపోయినట్టు. అంటే యుద్ధం చేసే వాళ్ళు 2 రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకటేంటి అంటే ఎదుటి వ్యక్తిని లేదా ఎదుటి రాజ్యాన్ని జయించాలి అని యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. రెండవది ఏంటి అంటే నా మీదికి వచ్చిన శత్రువుని నేను జయించాలి అని చెప్పి యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. నా మీద పనిచేసే శత్రువులను నేను జయించాలి అని చెప్పి యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. చూడండి, యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మరి ఆ సింహం, జింక యొక్క ఉదాహరణలో మనం గమనిస్తే మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఒకవేళ సింహం స్థాయిలో ఉన్నామా, జింక స్థాయిలో ఉన్నాం? ఆత్మీయంగా జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఒక జింకలాగా ఉండొచ్చు, అయినా యుద్ధం చేయాల్సిందే, యుద్ధంలో గెలవాల్సిందే. మరి ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు సింహం స్థాయిలోకి వెళ్ళొచ్చు, కానీ అయినా కూడా యుద్ధం చేయాల్సిందే, గెలవాల్సిందే. మరి ఏ స్థాయిలో ఉన్నా సరే యుద్ధం చేయాల్సిందే. యుద్ధం, అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు. ఈ భాగాన్ని మనం గమనిస్తే ఏదైనా ఒకటి కాదు అన్నామంటే మరి ఏది అవును అనేది మనం తెలుసుకోవాలి. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అని పౌలు భక్తుడు అంటున్నాడు. శరీర సంబంధమైనవి కానప్పుడు మరి మన యుద్ధోపకరణములు ఎలాంటివి
అని మనం గమనిస్తే, మరి ఇక్కడ రెండు రకాలైన సమాధానాలు వస్తాయి. ఒకటోది ఏంటి అంటే, మరి అలాగే కొనసాగిస్తే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అంటే పౌలు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, పౌలు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టాలి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యుద్ధం జరిగేది శరీరంలో కాదు. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? జరిగేది ఆలోచనలో జరుగుతుంది. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు. అంటూ అలా కొనసాగిస్తే మరి ఏ సంబంధమైనవి అంటే, ఒకటి మరి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టాలంటే, అంటే ఆలోచనలతో యుద్ధం అంటే, అబ్బో ఇది ఎలాంటి యుద్ధం చూడండి. మరి ఒక వ్యక్తి తన ఆలోచనను తను జయించగలిగినాడు అనుకోండి, తన ఆలోచనను తను జయించగలిగితే ఈ లోకంలో సమస్తమును జయించినట్టే. ఒక వ్యక్తి తనను తాను జయించగలిగినాడు అనుకోండి, ఇంక ఈ లోకంలో సమస్తమును జయించినట్టు. తన శరీరాన్ని తను జయించగలిగినాడు అనుకోండి, ఇంకేమైనట్టు అంటే ఇంకా వేరే శత్రువు మీద కూడా జయం సాధించినట్టు. తన మీద తాను జయం పొందని వ్యక్తి, తన ఆలోచన మీద తాను జయం పొందని వ్యక్తి ఇంకా ఇతర శత్రువులతో పోరాడలేడు, జయం సాధించలేడు. అందుకే ఒక రహస్యాన్ని తెలియజేస్తున్నాడు పౌలు భక్తుడు. ఏంటి ఆ రహస్యం అంటే, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైనవి కావు అంటే మరి ఎలాంటివి? ఆలోచనలతో యుద్ధం చేయాలంట. అంటే అర్థం ఏంటి? మా యుద్ధము మనస్సుతో చేసే యుద్ధం, మానసిక యుద్ధం. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం లేదా రాత్రి పడుకునేంత వరకు ఎలా ఉంటుంది అంటే, మనస్సు పని చేస్తూనే ఉంటుంది. అసలు ఎంతగా పని చేస్తుంది అంటే, మరి నేను ఏ ఆలోచన చేయకూడదు అనుకున్నా కూడా మనస్సు ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి తన మనస్సును తను జయించగలిగినాడు అనుకోండి, ఒక పట్టణంని జయించినట్టు, ఒక శత్రువును జయించినట్టు, శత్రు రాజ్యాన్ని జయించినట్టు. తన మనస్సును జయించలేకపోతే ఏమవుతుంది? శత్రువు చేతిలో ఓడిపోయినట్టు. అందుకే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట తెలియజేయబడింది. ఒకసారి మనం గమనించుదాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము సామెతలు 25వ అధ్యాయము 28వ వచనం మనం గమనించుదాం. సామెతలు 25:28. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అద్భుతమైన మాట. మరి సామెతల గ్రంథం యొక్క రచయిత తెలియజేస్తున్నారు. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో. ఒక పురంకి ప్రాకారం అనేది చాలా అవసరం. ఒక ఇంటికి కాంపౌండ్ అనేది చాలా అవసరం. ఒక ఇంటికి 4 గోడలు అనేది చాలా అవసరం. రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంటిలో పడుకుంటాం, తలుపు వేసుకుని పడుకుంటాం. ఏం తలుపు తెరుచుకొని పడుకోండొచ్చు కదా, గేట్ తెరిచి పడుకోండొచ్చు కదా.
ఒకసారి ఆలోచించుకుంటే మనకే సమాధానం వస్తుంది. ఎందుకు తలుపు వేసుకుని పడుకుంటే? ఎందుకంటే ఏ శత్రువు ఎప్పుడైనా వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా ప్రాకారం లేకుండా అంటే ఏంటి? 4 గోడలు లేకుండా లేదా గేట్ వేయకుండా తలుపు వేయకుండా ఉంటే ఏ శత్రువు ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందో తెలియదు కదా. సేమ్ అలాగే అంట. ఏంటది అంటే ప్రాకారం లేక పాడైన పురము ఎంతో. ప్రాకారం లేకపోయిందంటే ఇంకా పురం పాడైపోయినట్టే లెక్క. ఎందుకు? ఎప్పుడైనా శత్రువు దాడి చేసి తన దగ్గర ఆ పురంలో ఉండే ఆస్తినంతటిని దోచుకొని పోయే అవకాశం ఉంటుంది. మరి అందుకే ఆ ప్రాకారం లేకపోతే పురం ఏమైపోతుందంటే పాడైపోతుందంట. మరి తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. మనస్సులో ఎన్నెన్నో ఆలోచనలు జనిస్తూ ఉంటాయి. ఎన్నెన్నో ఆలోచనలు మరి మనస్సులో రేపుతూ ఉంటాయి. వచ్చిన ప్రతి ఆలోచనకు నువ్వు లోబడి ఒకవేళ ఆ ఆలోచన ప్రకారం నడిచినట్టయితే ఏమైపోతుంది అంటే యుద్ధంలో ఓడిపోయినట్టు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు. మరొక చోట మనం గమనించుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి గమనించుదాం. ఎఫెసీ 6:12 మనం గమనించుదాం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. మనం పోరాడేది శరీరులతో కాదంట. ఇక్కడ కూడా పౌలు భక్తుడు అదే తెలియజేస్తున్నాడు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావంట. మనం పోరాడేది శరీరులతో కాదంట. కొంతమందికి ఒకటే అలవాటు ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అన్నాడు అనుకోండి, నన్ను ఎట్లాగాడంటావు, నన్ను అంటే ఊరికే ఉండాలా. చిన్న చిన్న పిల్లలకు కూడా మహారోషం అనమాట. నన్ను ఇంత మాట అంటే నేను ఊరికే ఉండాలా. చూడండి, మనం శరీర సంబంధంగా మరి ఇతరులతో పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటే చివరికి ఓడిపోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు అంటాడు, పగ తీర్చుట నా పని అంటాడు. పగ తీర్చుట నా పని అంటాడు. మీరు యుద్ధం చేయాల్సింది మనుషులతో చేయొద్దండి. యుద్ధం చేయాల్సిండేది మనుషులతో చేయొద్దండి. కానీ ఎవరితో చేస్తారు? ఆలోచనలు, మీ ఆలోచనలను మీరు లోపరుచుకోండి. మనం గతంలో ఆశీర్వాదం అనే అంశాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు దేవుడు మనిషిని ఆశీర్వదించి 5 మాటలు చెప్పినాడు. ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకునుడి. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి యొక్క లక్షణం ఏంటి అంటే లోపరుచుకోవడం. ఎవరిని లోపరుచుకోవడం? భూమిని లోపరుచుకోవడం అనేది దట్ ఈస్ సెకండరీ థింగ్. మొట్టమొదటిగా ఎవరిని లోపరుచుకోవాలి అంటే నిన్ను నీవు లోపరుచుకోవాలి. నీ యొక్క శరీరంను నువ్వు లోపరుచుకోవాలి. నీ యొక్క మనస్సును నువ్వు లోపరుచుకోవాలి. శరీరమైన మనస్సైనా నీ ఆత్మ చెప్పినట్టుగా నడుచుకునే స్థాయికి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే నీ ఆత్మ యొక్క మాటను శరీరము లోబడుతుందో,
ఆత్మ యొక్క ఆజ్ఞను శరీరము, మనస్సు మరి విధేయత చూపిస్తాయో అప్పుడు ఏమవుతుంది అంటే మరి నువ్వు సమస్తం మీద విజయం సాధించిన వ్యక్తివైతే. మరి ఆత్మ ఎవరికి లోబడాలి అంటే మన ఆత్మ దేవుని ఆత్మకు లోబడాలి. చూడండి, మరి ఒక్కొక్కటి ఎంత బాగా దేవుడు లింక్ అరేంజ్ చేశాడో చూడండి. శరీరం ఏం చేయాలి? శరీరం మరి జయించాలి. శరీరము, మనస్సు కలిపి దేనికి లోబడాలి అంటే ఆత్మకు లోబడాలి. మన ఆత్మ ఎవరికి లోబడాలి అంటే దేవుని ఆత్మకు లోబడాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, జరిగినప్పుడు ఏమైపోతుంది అంటే మనం మన జీవితంలో దేవుడు బయలుపరిచిన రహస్యాన్ని పాటించగలిగిన వాళ్ళమై. ఏంటి అంటే మీ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మరి శరీర సంబంధమైనవి కావు అంటే మనం శరీరాలతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరితో యుద్ధం చేయాల్సి ఉంటుంది అంటే మొట్టమొదటిగా మనము మన మనస్సుని జయించి, మన యొక్క శరీరంని జయించి యుద్ధంలో విజయం సాధించినట్లయితే చాలు, ఆటోమేటిక్గా ఎదుటి శత్రువులతో మరి యుద్ధం చేసే వాళ్ళముగా ఉంటాం. మన శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తాడు. మనకు వ్యతిరేకంగా నిలవబడే శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. ఈరోజు మీరు చూసిన శత్రువులు నీకు ఎన్నడూ చూడరని మరి మోషే ఇశ్రాయేలీయులతో అన్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అసలు. యుద్ధం చేస్తున్నది ఎవరు అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులతో చేయడంలా. ఎలా యుద్ధం చేస్తున్నారు అంటే మరి దేవుడు ఐగుప్తీయులతో యుద్ధం చేస్తున్నారు. కానీ దానికంటే ముందు ఏం జరిగింది? వాళ్ళు నిట్టూర్పులు విడిచినారంట. దేవా మమ్మల్ని కరుణించు అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినారంట. అంటే తమ యొక్క మనస్సుని మరి ఏం చేస్తున్నారు? దేవునికి లోపరిచి మరి ప్రార్థన చేస్తున్నారంట. నిట్టూర్పులు విడిచినారంటే అర్థం ఏంటి? ఇంకా మా వల్ల కావడం లేదు దేవా, నువ్వేనైనా మమ్మల్ని రక్షించాలి అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినారంట. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తను రంగంలోనికి దిగినాడు. నీ సొంత ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి యుద్ధంలో నువ్వు జయం పొందలేకపోవచ్చు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆ యుద్ధంలో దేవుడు జయాన్ని ఇస్తాడు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. మరి ఏ సంబంధమైనవి? మన యుద్ధోపకరణాలు ఆలోచనలకు సంబంధించినవి. మన యుద్ధోపకరణాలు ఎలాంటివి? ఆత్మకు సంబంధించినవి. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు శరీరంతో కానీ శరీరులతో కానీ యుద్ధం చేయడం ఆపివేస్తుంది. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు మనకి చాలా కనిపిస్తాయి. మరి ఎలీషా భక్తుడి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే సిరియన్లు ఇశ్రాయేలీయులకు మరి ఆటంకంగా వాళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని జయించాలి అని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేవారంట. సిరియన్లు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వీళ్ళని జయించాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళంట. ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఏం జరిగేది ఒకసారి గమనించుదాం. బైబిల్ గ్రంథంలో
రెండవ రాజులు 6వ అధ్యాయం 8 నుంచి మనం గమనించుదాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనేను. సిరియా రాజు ఒక అనౌన్స్మెంట్ చేసినాడంట. ఏంటి మనము ఫలాని దండుపేటకి వెళ్దాము, వెళ్ళి యుద్ధం చేద్దాం, ఇశ్రాయేలీయులతో వాళ్ళని లోపరుచుకుందామని అనౌన్స్ చేసినాడంట. ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే ఎలీషా మరి రాజుకు వర్తమానం పంపించాడు. ఫలానా దండుపేటకి ఇశ్రాయేలీయులను దాడి చేయడానికి, వాళ్ళతో యుద్ధం చేసి గెలిచడానికి మరి సిరియా రాజు బయలుదేరి ఉన్నాడు, జాగ్రత్త అని తెలియచేయడంతో వెంటనే ఇశ్రాయేల్ రాజు అప్రమత్తమై అక్కడికి మనుషుల్ని పంపి తెలుసుకుంటే నిజమే అని తెలుసు. ఇశ్రాయేలీయులను అక్కడికి వెళ్ళనీయకుండా కాపాడుకుంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ మనం తెలుసుకుంటున్నది అంటే, శత్రు సేనలు, శత్రు రాజ్యాలు ఎప్పుడైతే మరి దేవుని యొక్క సైన్యానికి విరోధంగా పని చేయడానికి ప్రయత్నిస్తున్నాయో, వారి ఆలోచనను దేవుడు తన బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా. అందుకే మరి పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు తన బిడ్డల గురించి ఆయన అంత లక్ష్యం ఉంచుతున్నాడు అంటే, కారణం ఏంటి అంటే, ఎవరికంటే వాళ్ళకి ఆయన ఆ ఆధిక్యతను అనుగ్రహించాడు. ఎవరికి అనుగ్రహిస్తాడు? తనకు విధేయులైన వాళ్ళకి మాత్రమే. తమ ఆలోచనలను లోపరిచి ఆయనకు చెరపట్టిన వాళ్ళకి మాత్రము ఆయన గొప్ప ఆధిక్యతను అనుగ్రహిస్తున్నాడు. సిరియా రాజు చాలాసార్లు ప్రయత్నం చేసినాడు. అసలు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాడంటే, మరి ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలి, ఇశ్రాయేలుని గెలవాలి, చాలాసార్లు ప్రయత్నం చేసినాడు. కానీ చేసిన ప్రతిసారి ఓడిపోయినట్టుగా ఈ భాగంలో 2వ రాజుల గ్రంథంలో మనం గమనిస్తాం. మరి ఎందుకు అంటే, ఎలీషా భక్తుడు తెలుసుకున్నాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు అని. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి అని ఒకవేళ అనుకుని ఉంటే ఏం చేసేవాడంటే, మరి వాళ్ళు వచ్చినప్పుడు యుద్ధం చేసేవాడు, ఓడిపోయేవాడు. ఇశ్రాయేలీయుల విషయంలో కూడా మనం ఒక విషయాన్ని గమనిస్తాం. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచినారంట. మోషే చేతులు కిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచినారంట. అసలు చేతులు పైకెత్తడానికి ఇశ్రాయేలీయులు గెలవడానికి ఏం సంబంధం మనం ఆలోచిస్తే, చేతులు పైకెత్తడం అనేది దేనికి సాదృశ్యం అంటే విధేయతకు సాదృశ్యం. అందుకే దేవునికి విధేయులగునట్టుగా ఏం చేస్తున్నారు? తమను తాము లోపరుచుకున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి యుద్ధంలో విజయం అనుగ్రహించారు. మరి ఇలాంటి సంఘటనలు మరి కొంతమంది దైవజనుల జీవితంలో కూడా జరిగినాయి. వాటిని కూడా మనం కొన్ని ఉదాహరణలుగా తీసుకొని మరి మన యొక్క వాక్య భాగాన్ని కొనసాగించాం. ఒకసారి ఒక దైవజనుడి మీదికి ఒక లోక సంబంధమైన వ్యక్తి వ్యతిరేకంగా లేచినాడంట. కారణం ఏంటి అనేది తెలియదు, కానీ మరి ఆ దైవజనుడి మీదకి వ్యతిరేకంగా వచ్చి, ఇదిగో రేపు ఈ సమయానికి నీ ఇల్లు నువ్వు ఖాళీ చేస్తావా? ఓకే, లేదు అంటే నిన్ను బజారుకి ఇడిస్తా, లేకపోతే మీ ఇల్లంతటి నేను స్వాధీనం చేసుకుంటా అని చెప్పి రోడ్డు బయట అవమానకరంగా మాట్లాడినాడు.
ఈ దైవజనుడు మరి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మేము మీ సేవ చేస్తున్నాం, నమ్మకంగా చేస్తున్నాం ఆయన అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మీకోసం మీ సేవ కోసం మేము సమర్పించుకొని పని చేస్తూ ఉంటే మాకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పి తనను తాను సమర్పించుకున్నాడు. సమర్పించుకున్న తర్వాత మరుసటి రోజు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వీళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరోజు వార్నింగ్ ఇచ్చినాడు, రేపటికంతా ఖాళీ చేసేయండి లేకపోతే మీ పని అయిపోయింది అని చెప్పి ఏం చేసినాడంట వార్నింగ్ ఇచ్చినాడు. మరుసటి రోజు వరకు ఈ సేవకుడు భయపడి మరి నేను పోలీసు కంప్లైంట్ ఇస్తా, అది చేస్తా, ఏం చేస్తా అనుకోలేదంట. కేవలం ఏం చేస్తున్నాడు, మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తున్నాడో ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ మరుసటి రోజు ఏం జరిగింది అంటే ఆ లోక సంబంధమైన వ్యక్తి ఎవరైతే తనను బెదిరించి మరి తన మీద హాని చేయాలి, దాడి చేయాలి అనుకుని బయలుదేరాడో ఆ వ్యక్తి ఇంకా బయలుదేరి చాలా దూరంలో ఉన్నాడంట. ఇతని మీదకి దాడి చేయాలని వస్తూ ఉన్నాడు. కానీ చిత్రం ఏంటి అంటే ఇంకా అంత దూరంలో వస్తున్నట్టుగానే ఎవరో వచ్చి తన చెంప మీద గుద్దినట్టు అనిపించింది. అని ఎవరు నన్ను గుద్దిందని చెప్పి ఇట్లా వెనక్కి చూస్తే ఎవరు లేరు అక్కడ. మరి ఈ చెంప మీద ఇట్లా గుద్దినట్టు అనిపించింది. ఇది చూస్తే ఎవరు లేరు, వెనకాల ఎవరు లేరు, ముందర ఎవరు లేరు, కుడివైపు ఎవరు లేరు, ఎడమవైపు ఎవరు లేరు. కానీ ఎవరో మరి ఏం చేస్తున్నారు అంటే చాలా బలంగా కఠినంగా శిక్షిస్తున్నారండి ఈ వ్యక్తి. మరి ఆ విధంగా శిక్షించడాన్ని ఇతడు గమనించి ఏం చేస్తున్నాడు అంటే మరి ఇంకా తనకు అర్థం కాలే విషయం. అదే నేను నిలబడుతున్నా, ఎవరు నా వైపు లేరు, నా దగ్గర కూడా ఎవరు లేరు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు నన్ను ఇంత బలంగా దెబ్బలు కొడుతున్నారు అని చెప్పి బాగా ఆలోచించి ఇంకా అయ్యే పని కాదు, ఆ వ్యక్తి నమ్ముకున్న దేవుడే నన్ను శిక్షిస్తున్నాడేమో అని చెప్పి అక్కడికొక్కడే మోకరించి, దేవుడా నువ్వెవరో నాకు తెలియదు, మరి ఆ వ్యక్తి పక్షంగా నువ్వు యుద్ధం చేస్తుంటే దయచేసి నన్ను క్షమించు అని చెప్పి క్షమాపణ కోరితే అప్పుడు ఆగిపోయిందంట శిక్ష. వెంటనే ఈ వ్యక్తి దైవజనుడి దగ్గరికి వెళ్ళి మరి క్షమాపణ కోరినాడు, దయచేసి నన్ను క్షమించు, మీ దేవుడు గొప్పవాడు. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు మనం చాలా గమనిస్తాం. శద్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గర మనం గమనించేది అదే. ఏంటి అంటే వాళ్ళు మరి రాజుకి భయం చెందలేదు. రాజా నీకు జవాబియాలి అనే బాధ కానీ ఆలోచన కానీ మాకు లేదు. ఎందుకంత నిర్భయంగా, ఎందుకంత ప్రశాంతంగా వాళ్ళు ఉండగలిగినారు అంటే వాళ్ళకు ఒక రహస్యం తెలుసు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళు ఆ రహస్యాన్ని తెలుసుకోగలిగినారో రాజు సహా ఏం చేస్తున్నాడు అంటే వీరి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి అనౌన్స్ చేయాల్సి వచ్చింది, ప్రకటన చేయాల్సి వచ్చింది. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం. లేదు నేను యుద్ధం చేసేదే అని. అప్పుడప్పుడు మన జీవితంలో ఏం జరుగుతూ ఉంటుంది, ఎవరో ఒక వ్యక్తి మనల్ని మాట అనడం, నన్ను అంటావా ఎట్లాగా అంటావు నన్ను ఈ మాట అని మనం లేస్తుంటాం. అప్పుడు దేవుడు ఏమైతాడంటే సైలెంట్ అయిపోతాడు. నువ్వు పగ తీర్చుకుంటున్నావు కదా, ఓకే ఇంక నేను దానిలోకి ఎంటర్ కాదని చెప్పి దేవుడు సైలెంట్ అయిపోతాడు. కానీ పగ తీర్చడం అనేది దేవుని పని, దేవుని యొక్క బాధ్యత అని నువ్వు ఎప్పుడైతే గుర్తుపట్టగలిగినావో అప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు నీ పక్షంగా
యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? జీవము గల దేవుని సైన్యముగా సాతాను ఓడించెదం. జీవము గల దేవుని సైన్యముగా సాతాను ఓడించెదం. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. హల్లెలూయా. దేవుడు నీ పక్షముగా ఉంటే నీకు విరోధమైనది ఏది లేదు. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. కానీ నీవు ఈ విషయాన్ని నెరవేర్చాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఏంటది అంటే, నీ ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. ఈ పని నువ్వు చేయగలిగితే చాలు. నీ ఆలోచన క్రీస్తుకు లోబడినట్టు నువ్వు చెరపట్టగలిగితే అది రాజులైనా, రాజ్యాలైనా, అధికారులైనా, ప్రధానులైనా సమస్తము లోబడే విధంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇంత గొప్ప ఆధిక్యతను మనం కలిగి ఉన్నప్పుడు మన ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టడానికి, వెనతీయడానికి వీలు లేదండి. ప్రార్థన చేసుకునేటప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఒక్కసారి ఆజ్ఞాపించు. నేను కొత్తగా ఆత్మీయంగా మరి నా యొక్క జీవితాన్ని ప్రారంభించినప్పుడు పెద్దలు తెలియజేస్తారు, మరి మనం ప్రార్థన చేసేటప్పుడు మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. మనస్సులో ఏ ఆలోచన రానియకుండా దేవునికి లోబరచాలి అని చెప్పి తెలియజేసినప్పుడు, అవునా ఇది నిజమా అని నేను తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఏం చేసేవాడంటే మనస్సుని కంట్రోల్ చేసుకొని ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి మరి నా మనస్సులో ఏ ఆలోచన రానియకూడదు అని ప్రయత్నం చేసేవాడు. నేను ఎంత ప్రయత్నం చేస్తే అంత ఆలోచన పక్కకి వెళ్ళిపోయేది. అప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని, ఏంటంటే యేసు నామములో నా మనస దేవునికి లోబడి, పరిశుద్ధాత్మకు లోబడు అని చెప్పి గట్టిగా ఎప్పుడైతే ఆజ్ఞాపించామన్నా అంతే. ఆ మాట చెప్పడం ఆలస్యం, ఇక చూసుకుని నా మనస్సు ప్రశాంతంగా అయిపోయింది. ఒక సముద్రంలో అలజడి, వరదలు, తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా మరి తుఫాను తగ్గిపోతే నిమ్మలమవుతుందో ఆ విధంగా మనసు అంతా నిమ్మలమైపోయింది. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి మరీ ప్రార్థనను ప్రారంభించేవాడు. ఆ విధంగా మనస్సుని లోపరిచి దేవుడికి ప్రార్థన చేయడం అలవాటు చేస్తున్నప్పుడు రోజు రోజుకి నా యొక్క ఆత్మీయ జీవితంలో వృద్ధి కనిపించడం ప్రారంభించింది. చూడండి, మనం యుద్ధం, ఆత్మీయ యుద్ధం మనం చేయాలి అంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే మనస్సుని క్రీస్తుకి లోబడినట్టుగా, ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టాలంట. చెరపట్టాలి అంటే ఏంటి? ఒక జంతువుని పట్టుకోవాలంటే వల వేసి పట్టుకుంటారు కదా, ఆ విధంగా తప్పించుకొని ఎక్కడికెక్కడికో తప్పించుకొని పోతా ఉంటుంది. కానీ మరి చెర పట్టడం అంటే ఏంటి? కష్టపడైనా సరే లోబడినట్టుగా మరి చెర పట్టుకోవాలి. అది పౌలు భక్తుడు తెలియజేస్తుంది. కాబట్టి మన ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టాలి. ఒకసారి ఒక దైవజనుడు చర్చికి బయలుదేరాడు. ఆదివారం ఆరాధనకు బయలుదేరాడు. కానీ తన ఆలోచనలో ఏం ఆలోచన వస్తుంది అంటే,
ఏం చర్చ ఏమో, ఎప్పుడు చర్చి పోవాలి అని చెప్పి ఒక విసుగు, విరక్తి, చిరాకు కలుగుతుంది. చర్చికి బయలుదేరదామని, బైబిల్ తీసుకుందామని అనుకుంటాడంటే కానీ ఇదే ఆలోచన, విసుగుతో కూడిన ఆలోచన. మేము పట్టుకొని నిద్రపోతే అనిపోలే అనిపిస్తుంది. పోయి ఆడ పేపర్ చదువుకుంటూ కూర్చుండేది అనిపోలే అనిపిస్తుంది. ఆయన దైవజనుడు, పెద్ద సంఘం ఉంది, చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? మరి అంతమంది సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అంత పెద్ద దైవజనుడికి ఇలా ఆలోచన కలుగుతూ ఉంటే ఆయనకి ఆశ్చర్యమైందండి. ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తాం అనుకుంటాడంటే కానీ ఏం ప్రార్థనలు ఏమో, ఇలాంటి ఆలోచన కలుగుతూ ఉంటే చివరికి ఆయన బలవంతంగా మోకాళ్ళని ప్రభువా యేసయ్యా మరి చర్చికి బయలుదేరుతున్నారని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే అప్పుడు దేవుడు ఆ దైవజనుడి యొక్క మనోనేత్రాన్ని వెలిగించినాడు. వెలిగిస్తే అప్పుడు కనిపించిన ఏంటండి, ఒక్కొక్క దురాత్మ కనిపిస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన చిరాకులు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన మరి విసుగు, విరక్తి, జీవితం మీద మరి చాలు అనుకునే ఆలోచన, ఇంకా ఎన్నెన్నో దురాత్మలు కనిపించినాయండి. ఓహో ఇదా సంగతి అని చెప్పి ఆ దైవజనుడు మరి యేసు క్రీస్తు నామములో యొక్క దురాత్మలను బంధిస్తుందని చెప్పి మరి ఒక్కొక్క దురాత్మను పేరు పెట్టి బంధించడం ప్రారంభించాడు. అందుకే ఎఫెసీ 6:12 మనం చూస్తున్నాం కదా, మనం పోరాడినది శరీరులతో కాదు. అక్కడ లిస్ట్ అంతా ఇచ్చినాడు. ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు. మనం పోరాడేది శరీరాలతో పోరాడితే ఏం ప్రయోజనం లేదు. మహా అంటే ఒక వ్యక్తిని జయించగలమా, ఇద్దరు వ్యక్తులు జయించగలమా? మోషే చూడండి, ఒక ఇశ్రాయేలుని రక్షిద్దాం అనుకున్నాడు. అందుకోసం ఏం చేస్తాడు? ఒక ఐగుప్తిని చంపేస్తాడు. ఎలా? సొంత ప్రయత్నం వల్ల. కానీ అదే మోషే దేవుడు నడిపించినప్పుడు, దేవునికి మరి 40 సంవత్సరాలు అరణ్యంలో తనను తాను లోపరుచుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, సునాయాసంగా మరి ఇశ్రాయేలీలు 6 లక్షల కాల్బలము ఉన్న ఇశ్రాయేలీలు, అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనమేదో యుద్ధం చేయాలి, మనమేదో పోరాడాలి, మనమేదో మాటతోనే యుద్ధం చేస్తే మరి ఏంటి, అంతకు మించి శత్రువుడి ప్రయత్నం పోరాడలే. ఫరో ఇట్లా ఉంటాడు కానీ దానివల్ల విజయం ఎంతవరకు సాధించాలంటే చేసినట్టు, దానివల్ల వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. కానీ మరి ఎప్పుడైతే నీ ఆలోచన క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి దేవుని యొక్క స్వాధీనంలో యుద్ధం చేస్తావో, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇంకైపోయింది, దానికి తిరుగు లేదు అసలు. ఇంకా శత్రువు అనడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీ పక్షంగా యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి మన యుద్ధోపకరణాలు ఎలాంటివి కాదంటే శరీర సంబంధమైనవి కాదు. దేవుడి ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నది. నీలో దేవుడు ఉన్నాడంటే, నీ ఎదుటకు దుర్గం ఉంది అంటే ఎలా ఉన్నట్టు? దేవుని ఎదుటనే ఆ దుర్గం ఉన్నట్టు. దేవుని ఎదుట దుర్గం అంటే అది నిలుస్తుంది? అసలు నిలుస్తుందా? నిలవదండి. మరి ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రిందట నేను ప్రతిరోజు మోకాళ్ళకి గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని.
ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఒకరోజు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటది అంటే, మరి జనాలందరూ మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు అగ్నివర్షం కురుస్తుందంటే అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అవునా అవునా అని అనుకుంటూ ఉంటే నేను కూడా చూస్తూ ఉన్నాను. మరి ఉన్నట్టుండి ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చి అగ్ని వర్షం కురిసింది. మరి అక్కడేదో ప్రొద్దునేమో చర్చ జరుగుతుందంట, మధ్యాహ్నం అయితే ఒక వ్యాపారం జరగడం ప్రారంభిస్తుంది, సాయంత్రం అయితే ఇంకొక కార్యకలాపం జరగడం ప్రారంభిస్తుంది. అగ్నివర్షం కురవడం ప్రారంభించినప్పుడు ఎన్నెన్ని అట్లాంటి ప్రదేశాలు ఉన్నాయో మొత్తం కూలిపోవడం ప్రారంభించాయి. వెంటనే నాకు వెలుగు వచ్చినారే, దేవుడు దర్శనం చూపించినారు. చూడండి, దేవుడు మన పక్షంగా యుద్ధం చేసినాడు అంటే, దేవుడు మన పక్షంగా యుద్ధం చేసినాడు అంటే ఏమవుతుంది అంటే, ఇంకా మనకు విరోధమైన ఆయుధం ఏది వర్ధిల్లదు. ఇంకా నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదంట, ఏ ఆయుధం వర్ధిల్లదంట. ఎందుకు? దేవుడు నీ పక్షంగా ఉన్నాడంట. సిరియన్లు ఏం చేస్తున్నారంట, పాలెంలోకి వచ్చినారంట. వస్తే ఎలీషా సైనికులు, ఎలీషా సేవకులు, ఎలీషా శిష్యులు భయపడుతున్నారు. అయ్యో, శత్రుసేనలు మనల్ని చుట్టుముట్టినారయ్యా అని చెప్పి ఎలీషాతో చెప్పినారు. ఎలీషా ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడు అంటే, మరి ఒకసారి గమనించినారు. రెండవ రాజులు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చూద్దాం. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడి చూచినట్టు దయచేసి వీరి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కళ్ళను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండట చూపించింది. ఎలీషా తన యొక్క శిష్యులు ఒక గుడారంలో ఉంటే తెల్లవారుజాముననే శత్రువులు బయలుదేరినారంట వాళ్ళు చుట్టుముట్టడానికి. శిష్యులు బయటికి వెళ్ళి చూస్తే ఇంకేముంది, శత్రువులు చుట్టుముట్టేస్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లో యుద్ధం చేసి వీళ్ళని గెలిచి వీళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారు. అందుకే శిష్యులు భయపడుతూ ఉంటే ఎలీషా అన్నాడు, భయపడద్దు. కానీ ఎట్లా వస్తుంది అంత ధైర్యం? ఎలా వస్తుంది అంత నిబ్బరం అంటే? దానికి కిందనే ఒక మాట రాయబడింది. ఎలీషా ప్రార్థన చేసినట్ట, దేవా వీడి కళ్ళు తెరిచిన ఆయన అంటే అర్థమైంది. ఎలీషా ఆల్రెడీ కళ్ళు తెరిచేస్తున్నాడు, వాళ్ళు ఇంకా కళ్ళు తెరవాలి. కళ్ళు అంటే ఏంటి? మనోనేత్రాలు. ఎలీషాకు వెలిగించమని, వీళ్ళకి వెలిగించమని. ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూసినారో, వాళ్ళ సైన్యం కాదు కదా, దేవుని సైన్యం వీరి చుట్టూ ఉండడం గమనించినాడు. అగ్ని గుర్రాలు వీరి చుట్టూ రక్షణగా ఉండడం గమనించినారంట. అగ్ని రథాలు వీరి చుట్టూ ఉండడం గమనించినారంట. ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఈ శిష్యులకు అర్థమైందో, ఒక దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మనం కేవలం దేవునికి లోబడితే చాలు. దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి మనల్ని నడిపిస్తాడు. మోషే ఎంత అద్భుతమైన మాట. ఈ రోజు మీరు చూసిన శత్రువులను ఇక ఎన్నటికీ చూడరు అని చెప్పి మరి మోషేతో దేవుడు అన్నాడు. మరి అదే మాటే ఇశ్రాయేలుకి మోషే తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీకు విరోధంగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళని బట్టి
నువ్వు వాళ్ళతో వాదం పెట్టుకోవడానికి కానీ, వాళ్ళతో పోరాడడానికి కానీ ప్రయత్నం చేయొద్దు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడని నువ్వు తెలుసుకుంటే మనుషులతో పోరాడడం ఆపేస్తావు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక్కటే తెలుసుకుంటున్నాం, నీ ఆలోచన దేవునికి లోబడినట్లు చెరపట్టాలి. ఎప్పుడైతే నీ ఆలోచనను దేవునికి లోబడినట్టు చెరపడతావో అప్పుడు ఏమవుతుంది అంటే ఆలోచన ఆత్మకు సంబంధించి ఆత్మకు లోబడడం ప్రారంభిస్తుంది. మనస్సు ఆత్మకు లోబడడం ప్రారంభిస్తుంది. అప్పుడు శరీరం మౌనమవుతుంది. మన ఆత్మను ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు లోపరుచుకుంటాం అప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తే ఇంకప్పుడు విజయం తప్ప మన జీవితంలో ఇంకా ఏది రావడానికి వీలు లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి మన యుద్ధ ఉపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవి ఉన్నవి అని చెప్పి గుర్తుపెట్టుకొని మరి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టాలి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. మరి ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుని ఇంకా వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధ యేసయ్య మీకు వందనాలైనా ప్రభు యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి నాయనా. ప్రభు వీరి యొక్క జీవితంలో అద్భుతం జరిగించండి నాయనా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది ప్రభు. వీరు కేవలం శరీరంతో యుద్ధం చేయడం మాత్రం కాకుండా నాయనా మీతో యుద్ధం చేయడానికి సహాయతను అనుగ్రహించండి, బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మనోనేత్రాలను వెలిగించండి నైనా ప్రభు. మా పక్షముగా ఉన్నవారు వీరికంటే అధికులు అని మీరు తెలుసుకునే విధంగా సహాయతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసయ్య మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ మన సమయమంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.